అమెరికాలో ట్రంప్ని అణచివేయడానికి గత ఎన్నికలకు ముందు ఒక పెద్ద కుట్ర జరిగింది. ఒక నల్ల జాతీయుడైనటువంటి ఒక వ్యక్తి పోలీసుల చేతుల్లో చనిపోతే అది టోటల్గా ఎవరైతే ట్రంపే నల్ల జాతీయులకు వ్యతిరేకం అనేటటువంటి ఒక నాటకం ఆడారు. యాక్చువల్గా ట్రంప్కే నల్ల జాతీయులలో మంచి పేరుంది, నల్ల జాతీయులకి మంచిగా చేసింది అతనే. కానీ అతన్నే వాళ్ళకి వ్యతిరేకంగా చేయడంలో సక్సెస్ అయ్యింది బైడెన్ వర్గం, వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అన్ని ప్లాట్ఫామ్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు అన్నిట్లో కూడా ట్రంప్ని బ్యాన్ చేశారు. దాంతో ఆగ్రహించినటువంటి ట్రంప్ సొంత నెట్వర్క్ పెట్టుకుని ముందుకు వచ్చారు ఇన్నాళ్ళు. ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ట్విట్టర్ ఉందో ఆ ట్విట్టర్ని ఎలన్ మాస్క్ కొనుగోలు చేయడం, ఎలన్ మాస్క్ యాక్టివ్ రియల్ డెమోక్రటికల్ స్పిరిట్తో పనిచేస్తున్నటువంటి దశలో ఇప్పుడు తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ని ఇన్వైట్ చేశాడు, మళ్ళీ పాత అకౌంట్ని పునరుద్ధరిస్తాను అన్నటువంటిది, అట్లాగే తనే ఇంటర్వ్యూ చేయడం అన్నటువంటి. దాంతో ట్రంప్ యాక్టివేట్ చేసుకున్నారు మళ్ళీ అకౌంట్. చాలా కాలం తర్వాత ట్రంప్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే ట్విట్టర్లో మరొకసారి యాక్టివ్గా కనబడుతున్నారు.